రైట్, ఆకాశంలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. కొన్ని రోజులుగా శుక్రుడు, బుధుడు, గురుడు ఆకాశంలో కనువిందు చేస్తూ ఉండగా ఇప్పుడు వాటికి శని, యురేనస్ అండ్ నెప్ట్యూన్ కూడా జతకట్టాయి. ఈ మూడు ఒకే వరుసలోకి రావడం ఇదే తొలిసారి. సూర్యుని ప్రదక్షిణ మార్గంలో గ్రహాలు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు భూమి నుంచి ఈ దృశ్యం కనిపిస్తుంది. 4 లేదా 5 గ్రహాలు కనిపించడం సాధారణమే, కానీ 6 గ్రహాలు ఇలా ఒకే వైపు కనిపించడం చాలా చాలా అరుదు. ఈ షష్టగ్రహాల కూటమి అంటే 6 గ్రహాల కూటమి ఇవాల్టి నుంచి మార్చి 7, 8 వరకు కూడా ఆకాశంలో పశ్చిమ దిక్కున కనువిందు చేస్తుంది. బుధుడు, శుక్రుడు, బృహస్పతి, శని, యురేనస్ అండ్ నెప్ట్యూన్ ఈ 6 గ్రహాలు ఆకాశంలో ఒకే వరుసలో నిలుస్తాయి. బుధుడు, శుక్రుడు, శని, గురు గ్రహాలను సాధారణ కంటితో మనం చూడగలుగుతాం. అయితే సుదూరంగా ఉండడం వల్ల యురేనస్ అండ్ నెప్ట్యూన్లను మాత్రం మనం టెలిస్కోప్ లేదా బైనాక్యులర్ సహాయంతో మాత్రమే చూడగలుగుతాం. 6 గ్రహాలు ఒకేసారి కనిపిస్తాయి. సరే, మరి వాటిలో ఏ గ్రహం ఏదో ఎలా తెలుస్తుంది అంటారా? ఎస్, శుక్రుడు అత్యంత ప్రకాశవంతంగా పశ్చిమ దిక్కులో మెరిసిపోతాడు. అలా శుక్రుడిని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇక శని గ్రహం పసుపు ఛాయతో కనువిందు చేస్తుంది. ఇక గురుడు ఆకాశంలో చాలా ఎత్తుగా ప్రకాశిస్తాడు. మెర్క్యూరీ అంటే బుధుడు మాత్రం హై రైజన్ దగ్గరగా కనిపిస్తుంది. అలాగే యురేనస్ లేత నీలం రంగు, అలాగే ఆకుపచ్చ, ఈ రెండు మిక్స్ చేసిన టోన్లో మనకు కనిపిస్తుంది. నెప్ట్యూన్ ఆకాశంలో చిన్న నీలి బిందువులాగా కనిపిస్తుంది. సో ఈ రకంగా ఈ 6 గ్రహాలని కూడా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. వాతావరణం అనుకూలించిన ప్రాంతాల్లో ఈ అరుదైన ఖగోళ దృశ్యం కనువిందు చేస్తుంది. షష్టగ్రహ కూటమి వల్ల దేశాల మధ్య వివాదాలు, యుద్ధాలు తలెత్తే అవకాశం ఉంది అంటున్నారు జ్యోతిష శాస్త్ర పండితులు. వీటిని దేశ అరిష్ట యోగాలు అంటారు అని వివరిస్తున్నారు. ప్రస్తుతం దీని ప్రభావం మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. అమెరికాపై ప్రధానంగా ఉంది అని, దాంతో ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు పండితులు. ఈ గ్రహ కూటముల వల్ల మనుష్యుల కంటే కూడాను దేశాల మధ్య అరిష్టానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని దేశ అరిష్ట యోగాలు అని చెప్తూ ఉంటాం మేము. కొన్ని ప్రముఖ పంచాంగాల్లో దేశారిష్ట యోగాలు అని చెప్పి ఒక టేబుల్ కూడా ఇస్తూ ఉంటాం. అది గమనించవచ్చు. ఈ గ్రహ కూటముల వల్ల దేశాల మధ్య యుద్ధానికి కారణంగా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా అమెరికా దేశం యొక్క ప్రస్తుత జాతకంలో ఉండే గ్రహస్థితి, అమెరికాని పరిపాలిస్తున్న ప్రపంచానికి రారాజుగా ఉన్న ట్రంప్ గారి జాతకంలో కూడా ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం దుష్ఫలితాలను చూపిస్తుంది. కాబట్టి ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారి జాతకం సింహలగ్నం, వారి సింహలగ్నం కాబట్టి సప్తమంలోనే ఈ షష్టగ్రహ కూటమి ప్రస్తుతం ఉన్నది కుంభరాశిలో. కాబట్టి వీరి యొక్క ప్రతీకార చర్య వల్ల యుద్ధ భీతికి ఆస్కారం ఉంటుంది. ఇది మనుష్యుల కంటే కూడాను దేశాల మీదే ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ ఏడాది మరికొన్ని ఖగోళ విశేషాలు కూడా చాలానే ఉన్నాయి. మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఒకే నెలలో 2వ పౌర్ణమిగా బ్లూ మూన్ మే 31న ఆకాశంలో దర్శనమిస్తుంది. అలాగే ఆ తర్వాత జూన్ 8, 9 తేదీల్లో ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన శుక్రుడు, బృహస్పతి గ్రహాలు చాలా దగ్గరగా వచ్చి కంటితో కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఆ తర్వాత ఆగస్ట్ 12, 13న పెర్సెడ్స్, అలాగే డిసెంబర్ 13, 14న జెమినిడ్స్ ఉల్కాపాతాలు ఉంటాయి. దీంతో పాటుగా క్రిస్మస్ ఈవ్ రోజు సూపర్ మూన్ కూడా ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా ఈ ఇయర్ మనం వీక్షించవచ్చు.